తమిళనాడులో కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. అన్నా డీఎంకే శాసనసభ పక్షనేతగా ఎన్నికైన పళనిస్వామి తమిళనాడు 29వ ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో పళనిస్వామి బల పరీక్షకు గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న అసెంబ్లీలో బల పరీక్షకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ప్రకటించారు. శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచనున్నట్లు చెబుతున్నారు. బలం నిరూపించుకునేందుకు అన్నా డీఎంకే కసరత్తు చేపట్టింది. ఈ మేరకు రాజ్భవన్లో సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన తర్వాత శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా తిరిగి కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్కు తిరిగి వెళ్లిపోయారు. మొత్తానికి ఈ ఉత్కంఠ పోరులో శశికళ ముఖ్యమంత్రి కాలేకపోయినా ఆమె వర్గమే విజయం సాధించింది. 15 రోజుల్లోగా శాసనసభలో బలం నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించగా, దీంతో పళనిస్వామి అసెంబ్లీని సమావేశపరిచి శనివారమే బల నిరూపణకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, పన్నీర్ సెల్వం వైపు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే పళనిస్వామికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. పళనిస్వామి బల పరీక్షలో నెగ్గుతారో, మళ్లీ తమిళ రాజకీయాలు ఏమైనా కొత్త మలుపులు తిరుగుతాయో చూడాలి.